ఈరోజు గోచిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామండి. గోచిక్కుడుకాయ ఉడకబెట్టుకొని వడగట్టేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అంతా ఉల్లిగడ్డ, అండ్ దీంట్లో ఒక పెద్ద ఉల్లిగడ్డ, 4 టమాటాలు పెద్దవి, 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండర్ పట్టుకున్నాను. దీన్ని ఇలా పెట్టుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత దీంట్లోకి సాజీరా, జీలకర్ర, ఆవాలు 3 కొంచెం కొంచెంగా వేసేసుకోండి. కొంచెం చిటపటలాడాలి. ఇలాగా కొంచెం చిటపటలు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయ వేసేసుకోవాలి చిన్నది. ఇది మంచిగా వేగాక ఇలాగ అయిన తర్వాత కొద్దిగా అల్లం ముక్క, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. ఇందాక మనం గ్రైండర్ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలాగ మొత్తం వేసేసుకొని కలుపుకుంటా దీన్ని మొత్తం ఆయిల్ నుండి సపరేట్ అయిన దాకా వేపుకోవాలి. ఇలాగా దీనికి మూత పెట్టేసుకొని మనం ఒక 5-20 మినిట్స్ దాకా మంచిగా ఆయిల్ బయట సపరేట్ అయిన దాకా దీన్ని మనం ఉడికిద్దాం. ఇలా మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ దాకా ఇలాగా మధ్య మధ్యలో ఒక్కసారి కలపాలి. ఇది ఇంకా ఉడకాలి. ఉడికి ఇంకొంచెం దగ్గర పడాలి. దీంట్లోనే మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు, దీంట్లోనే ఒక చెంచా కారం, కారం ఎక్కువనే తింటాం అందుకే ఎక్కువ యాడ్ చేస్తున్నాం. రోటీలోకి కానీ రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా ఉడకాలి. సపరేట్ ఆయిల్ సపరేట్ కావాలి. ఒక 15 మినిట్స్ పెట్టేసుకుందాం. మళ్ళీ దీంట్లోనే కొంచెం దొడ్డుప్పు వేసుకుంటున్నాను. చూసిండ్రా కొంచెం కొంచెంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇంకొంచెం దగ్గర పడాలి. ఇది ఆల్మోస్ట్ ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా దగ్గర పడేసింది. దగ్గర పడ్డ తర్వాత దీంట్లో మనం ఉడికి పెట్టుకున్న గోచిక్కుడు వేసేసుకుందాము. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. చిక్కుడుకాయలు కూడా పక్కకు పెట్టరు, ఆ చిక్కుడుకాయ కూడా తినేస్తారు. అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి,
చాలా బాగుంది. ఇలా కలిపేసుకొని పూర్తిగా తిగ్గి పట్టించాలి మసాలా మొత్తం. దీన్ని ఒక 5 minutes నేను మూత పెట్టేసుకుంటాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుంటాం. ఇలాగా కొంచెం ఉడికించుకున్న తర్వాత చిక్కుడుకాయ కూడా కొంచెం ఉడకాలి. చిక్కుడుకాయ ఇంకొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకుంటాను దీన్ని. ఇలాగా మీరు ఫ్రైగా కూడా ఉంచుకోవచ్చు, కానీ కొంచెం నాకు సూపీగా కావాలి కాబట్టి కొంచెం కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని దీన్ని కొంచెం దగ్గరకు వచ్చిన దాకా ఉడకనిస్తాను. అప్పటికి చిక్కుడుకాయ కూడా అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం ఇంకో 15 minutes. ఇదిగోండి ఇలా మంచిగా ఉడికిపోతుంది. వావ్, సూపర్ అయ్యింది. దీన్ని ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. కొంచెం సూపీగా చేసుకున్నాను. ఇది ఇంతకుముందు చూపించినట్టు ఫ్రైగా కూడా ఉంచుకోవచ్చు, ఇలా సూప్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.